ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా అంటున్నాడు. చూడండి పిల్లరా, ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకి తేవడానికి యేసుక్రీస్తు వారు ఉన్నారు. తండ్రి దగ్గరకు తన పిల్లల్ని, తండ్రికి పుట్టిన పిల్లల్ని తిరిగి తండ్రి దగ్గరకు చేర్చడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. అనేకులైన సహోదరులను మహిమకు తేవడానికి, పరలోకానికి తీసుకురావడానికి యేసుక్రీస్తు తండ్రికి తనయుడుగా ఈ లోకానికి వచ్చాడు. భూమి మీద ఉన్న తన సహోదరులను కాపాడడానికి యేసుక్రీస్తు వారు ద్వారా మరి ప్రపంచానికి రక్షణ వచ్చింది. కారణం, ఆయన తండ్రికి జ్యేష్ఠుడు. భూమి మీద ఉన్న పిల్లలు కూడా తండ్రికి పిల్లలే. కాబట్టి తన తండ్రి అందరిని రక్షించుకోవాలన్న ఉద్దేశంతో యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించింది. మరి మన పాపముల నిమిత్తం, మన దోషముల నిమిత్తం తన కుమారుణ్ణి బలిగా అర్పించి తన ప్రాణాన్నే ఈ లోకంలో అర్పించి మనందరినీ కాపాడడానికి యేసుక్రీస్తు వారిని పంపించాడు. మరొక మాట, చివరిగా ఒక మాట మనం చూసుకుని ఒక వాక్యాన్ని ముగించుకుందాం. తండ్రికి మనం ఏమవుతాము అనంటే, ఇప్పుడు ఇలా రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. రోమా పత్రిక 8వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. మనం పిల్లలమైతే వారసులం. మనం పిల్లలమైతే మనం దేవునికి ఏమవుతాం? పిల్లలమైతే వారసులము, అనగా దేవునికి వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల నువ్వు కూడా క్రీస్తుతోడి వారసునివే దేవునికి. నీకు కూడా క్రీస్తుతో పాటు పరలోకాన్ని ఇవ్వబోతున్నాడు తండ్రి. క్రీస్తుతో సమానత్వాన్ని నీకు పరలోకంలో ఇవ్వాలనుకుంటున్నాడు. కారణం ఏంటంటే, నువ్వు కూడా తండ్రికి కుమారునివే, నువ్వు కూడా దేవునిలో నుంచి వచ్చిన ఒక ఆత్మవే. కాబట్టి ప్రియులారా, భూమి మీద ఉన్న మనుషులందా, ఏ జాతి వారైనా, ఏ మతం వారైనా, ఏ కులం వారైనా, ఏ దేశానికి చెందిన వారైనా, ఏ ప్రాంతంలో ఉన్న తెల్లవాళ్ళైనా, నల్లవాళ్ళైనా, నీగ్రో వాడైనా, చైనా వాళ్ళైనా, జపాన్ వాళ్ళైనా, ఇండియా వాళ్ళైనా, అమెరికా వాళ్ళైనా, ప్రియులారా, 850 కోట్ల మంది ప్రజలంతా దేవుని యొక్క గర్భవాసంలో నుంచి మనందరం తన ఆత్మను పంచుకొని ఈ లోకానికి వచ్చాం. ప్రియులారా, ఆదాము ద్వారా మన తండ్రుల గర్భంలోనికి వచ్చాం. తరాలు దాటుకుంటూ ఈ తరములో మన తండ్రుల గర్భం ద్వారా ఈ లోకానికి వచ్చి మనము ఈ లోకంలో పుట్టాం. అంటే మనందరం ఎవరమంటే ప్రియులారా, దేవునిలో నుండి వచ్చిన వాళ్ళం. దేవునిలో తరతరాలుండి ఆదాములోనికి వచ్చి, ఆదాము ద్వారా మన తండ్రుల గర్భాల్లోనికి వచ్చి ఈ కాలములో మనం పుట్టాము. మనందరం ఎవరంటే, ఇదిగో దేవునికి వారసులం, దేవునికి పిల్లలం. ఆయన మనకు తండ్రి, మనమందరం ఆయనకి కుమారులం. మనకు దేవుడు పరలోకాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఎందుకు? ఏ జీవరాశికైనా, ఏ పక్షికైనా, ఏ జంతువుకైనా నేను మీకు పరలోకాన్ని ఇస్తాడన్నాడు దేవుడు? ఇవ్వలేదు. కారణం ఏంటి? అది జంతువులు మాత్రమే ప్రియులారా. దేవుడు మనకి సకల విధములైన జ్ఞానాన్ని ఇచ్చాడు, సర్వజ్ఞానాన్ని మనకిచ్చాడు, మహాజ్ఞానాన్ని మనకిచ్చాడు. 66 పుస్తకాలతో కూడిన మహాజ్ఞాన గ్రంథాన్ని మన చేతిలోనే పెట్టాడు. ఎందుకంటే తనకు పిల్లలం, తన కుమారులం. ఆయన మన తండ్రి కాబట్టి మనల్ని ప్రేమించాడు. తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపించాడు. పరిశుద్ధాత్మ దేవుని కూడా ఈ లోకానికి పంపించాడు. సమస్తాన్ని మన కోసం తండ్రి దారపోసి మనల్ని కాపాడుకోవాలి, మనం రక్షించుకోవాలి అని తపనతో నేటికి ఉన్నాడండి. ఎందుకంటే ఏ ఒక్క తండ్రి తన కుమారులు నశించుట తండ్రికి ఇష్టం ఉండదు. కాబట్టి పరలోకపు తండ్రి ఇష్టం కూడా ఇదే. నా పిల్లలు ఎవరు నశించిపోకూడదు, అందరూ నా పిల్లలే. ఎలాగైనా వారికి సువార్త వినిపించాలి, ఎలాగైనా వారిని కాపాడుకోవాలి, ఎలాగైనా వారిని రక్షించుకోవాలని అనేక మంది ద్వారా ఈరోజు మహాజ్ఞానాన్ని మరి చెప్పిస్తున్నాడు. విన్నవాళ్ళు మారి దేవుని కోసం బ్రతికితే, దేవుని పని చేసి మరణిస్తే దేవుడు మహాలోకాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే మనందరం దేవునికి పిల్లలం. మనలో ఉన్నది దేవుని యొక్క ఆత్మ తనలో నుంచి వచ్చింది. నీలో నాలో ఉన్నది గొప్పది, సర్వశక్తునిలో నుండి మనం పొందుకున్నది. కాబట్టి ప్రియులారా, మనం జంతువులతో సమానం కాదు,
కోతిలో నుంచి రాలేదు. ఏదో తల్లిదండ్రి వలన ఈ లోకానికి మనం వారి ఆవేశాన్ని ఆపుకోలేక కలియక వలన మాత్రమే మనం పుట్టలేదు. దేవుని అనాది సంకల్పంలో నుంచి మనం వచ్చాం. దేవుడు మనల్ని కావాలని కోరుకున్నాడు కాబట్టి ఈరోజు మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నాం. ఈ జీవితాన్ని ఇచ్చింది దేవుడు, ఈ ఆయుష్నిచ్చింది దేవుడు, వీటన్నిటిని ఇచ్చింది నీకు దేవుడు. ఎందుకంటే ఒక తండ్రి తన పిల్లలకు అన్నిటినీ ఇస్తాడు. అలాగే పరలోకంలో ఉన్న కన్న తండ్రి కూడా సమస్తాన్ని మనల్ని ప్రేమించి మన కోసం అన్ని ఇచ్చి, దేవుడు నాయన అన్నిటిని అనుభవించండి, కాదు నా కోసం మాత్రం బ్రతకండి, పాపం చేయకండి, పరిశుద్ధులుగా బ్రతకండి, నేను ఉండే మహాలోకాన్ని ఇస్తానన్నాడు. మానవ జన్మ ఎంత గొప్పది చూడండి ప్రియులారా. జంతువుల కంటే ఉన్నటువంటి ఎన్ని లక్షల జీవరాశులైతే, జంతువులైతే, పురుగులైతే, పక్షులైతే ఉన్నవో వాటన్నిటికంటే గొప్పది. ఎందుకంటే దేవునిలో నుంచి మాత్రమే నువ్వు వచ్చావు. దేవుని కుమారుడవు, దేవుని ప్రియమైన పిల్లలం మనమంతా. కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి గలిబిలి, మరి వీళ్ళంతా ఎవరంటే ప్రియులారా, మా సహోదరులే. మరి ఒక తండ్రి దగ్గర వాక్యాన్ని నేర్చుకుని ఈ లోకానికి వాక్యం చెప్పడానికి వచ్చిన వాళ్ళే. ఆయన ఎవరంటే ప్రియులారా, మరి మా ఆత్మీయ తండ్రి జయశాలి గారు ఎన్నో సంవత్సరాలు వాక్యాన్ని పరిశీలించి పరిశోధించి సత్యాన్ని బయటికి తీసి సత్యాన్ని స్థాపించాలని మరి 25 సంవత్సరాల కష్టంతో, కృషితో బైబిల్లో వ్రాయబడిన సత్యాలన్నీ బయటికి తీసి సమాజానికి నేర్పించి సమాజంలో ఉన్న ఎంతో మంది పిల్లలు తనలాగా తయారు చేయాలని కంకణం కట్టుకుని ప్రియులరా ఒక తండ్రిగా ఆయన మహాజ్ఞానాన్ని ఫ్రీగా నేర్పిస్తున్నాడు. తను నేర్చుకున్నది నేనొక్కనే గొప్పగా ఉండాలనుకోలేదు, మాలాంటి వాళ్ళను కూడా వాక్యం చెప్పే వ్యక్తులుగా తీర్చిదిద్దినటువంటి ఒకే ఒక్క వ్యక్తి ప్రపంచంలో ఆయన జయశాలి శ్రీ పిడి సుందరరావు గారు. ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి ఈరోజు ఎంతో మంది బోధకులుగా, సేవకులుగా, స్పీకర్లుగా తయారై బయటికి వచ్చి ప్రియులారా మరి తండ్రి దగ్గర నేర్చుకున్న మహాజ్ఞానాన్ని కాదని ఈరోజు తండ్రిపైనే నేరాలను నెట్టుతూ, అవమానిస్తూ, హేళనగా మాట్లాడుతూ తండ్రికి అవమానం చేస్తున్నారు ప్రియులారా. ఎంత భయంకరమైన పరిస్థితి. ఒకవేళ మరి తండ్రి గారు వాక్యాన్ని నేర్పించిన వాటిలో తప్పులున్నాయా? అయితే వాటిని సరిదిద్దడానికి రండి. ఎక్కడికి? మనందరికి నేర్పించిన మరి ఒక యూనివర్సిటీ ఉంది కదా, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. ప్రతి సంవత్సరం వేల మంది వాక్యాన్ని నేర్చుకుంటారు. 100 మంది లెక్చరర్స్, ప్రిన్సిపాల్స్, డిప్యూటీ డైరెక్టర్స్ ఎంతో మంది మహాజ్ఞానాన్ని పరిశీలించి మరి నేర్పించే ఏకైక ఒకే ఒకటి ప్రపంచంలో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ. అందులో ప్రతి సంవత్సరం అంతర్జాతీయ లేఖనాల పరిశోధన సదస్సు జరగబోతుంది 5 రోజులు. మరి ఒకవేళ మీరు తప్పు అని నిరూపించడానికి, ఒకవేళ ఇది కాదు ఇది నిజమని మీరు చెప్పడానికి ప్రేమతో వస్తే రండి, మరి మార్చుకుంటారు ఒకవేళ మీది నిజమైతే. కాబట్టి ప్రియులారా మరి ఇలా మీరు మీ తండ్రి దగ్గరకు రావడానికి ప్రారంభంలో వచ్చారు కదా, వాక్యాన్ని నేర్చుకున్నారు, మరి ఎంతో పొగిడారు, అయినా మీ పొగడతలకు ఆయన పొంగిపోలేదు. కానీ ఒక తండ్రిగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఇంకా ఏమనడం లేదు, ఆయన మిమ్మల్ని తిట్టడం లేదు, ఏమనడం లేదు. నాయన ఏమనకండి, ఎవరిని ఏమనకండి అని ఇప్పటికే అంటున్నాడు ఒక తండ్రిగా. కానీ మీరే పిల్లలుగా విధేయత చూపడం లేదు, ప్రేమ చూపించడం లేదు. బహిరంగంగా వాక్యం తెలియని వారి దగ్గర నేను ఆత్మీయ తండ్రిని అవమానపరుస్తున్నారు. ఒకవేళ BOUలో తప్పులు ఉన్నాయని మీరు అనుకుంటే, మీరు చెప్పేది నిజమైతే స్థాపించడానికి, నిరూపించడానికి 2026 జనవరి 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మరి వేల మంది ప్రజలు, తండ్రి గారు, ప్రసన్నయ్య గారు, డిప్యూటీ డైరెక్టర్స్, 100 మంది ప్రిన్సిపాల్స్, లెక్చరర్స్, కోఆర్డినేటర్స్ సిద్ధంగా ఉన్నారు ప్రియులారా. మరి అక్కడికి వచ్చి నిరూపించండి. ఒకవేళ తప్పైతే మార్చండి. మరి వాక్యాన్ని నేర్పించిన తండ్రికి వ్యతిరేకంగా చెప్పటం చాలా తప్పు. దగ్గరికి వచ్చి మాట్లాడండి. మరి ఏదైనా వాక్యంలో తప్పులుంటే మరి నేర్పించండి, సరిదిద్దండి. కానీ ఒక అన్నం పెట్టిన చేయిని నరికిన వ్యక్తులుగా మీరు మారిపోతారు. ఈ లోకంలో కాస్త అన్నం పెడితేనే,
కాస్త డబ్బులు ఇస్తేనే, ఏదో సహాయం చేస్తేనే నువ్వు చచ్చేంత వరకు మరిచిపోవు, కృతజ్ఞుడు కలిగి ఉంటావు. కానీ నీ ఆత్మను రక్షించే వాక్యాన్ని నీకు నీ తండ్రి నేర్పించాడే, అలాంటి వ్యక్తిని నువ్వు దూషిస్తున్నావు, తూలనాడుతున్నావు, అవమానంగా మాట్లాడుతున్నావు. కాబట్టి ఇది ఎంతవరకు న్యాయం? ప్రియులారా, ఆలోచించండి. మరి నిజంగా ప్రేమతో తండ్రి గారు, అన్నగారు అందరు పిలుస్తున్నారు, రండి రండి అని. మీరు రండి, ప్రేమతో రండి. మరి మీ అందరి కోసం అందరూ సహోదరులుగా ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి అక్కడికి వచ్చి నిరూపించండి, అందరి మీదే నమ్ముతారు అప్పుడు. ఓకే, మంచిది. ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని మనందరం, దేవునికి స్వయాన పిల్లలము, ఆయన మనకు తండ్రి. మనం జంతువుల కంటే కాస్త గొప్ప వాళ్ళం కాదు, జంతువుల కంటే, సకల కోటి జీవరాశుల కంటే చాలా గొప్ప వాళ్ళం. మనలో ఉన్నది దేవుడు లో నుంచి వచ్చినటువంటి ఆత్మ, నరులో ఉన్నది దేవుని యొక్క ఆత్మ. దేవునిలో నుండి మనందరం ఈ లోకానికి, ఆదాము ద్వారా ఈ లోకానికి వచ్చి మన తండ్రుల గర్భాలను దాటుకుంటూ ఇదిగో ఈ తరంలో ఈ భూమి మీదకి వచ్చాం. కాబట్టి ప్రియులారా, మనందరం ఎవరంటే దేవునికి పిల్లలం, ఆయన మనకు తండ్రి. ఇది కాదంటే ఒకవేళ మీరందరూ రండి. ఎందరైతే వ్యతిరేకిస్తున్నారో, ఎందరైతే అవమానంగా మాట్లాడుతున్నారో మీరందరూ రండి. మీకోసం అందరూ మరి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. మంచిది. ఇంతటితో ఈ యొక్క మరి వాక్యాన్ని మనం ప్రార్థనతో ముగించుకున్నాం. మహోన్నతుడ, మహాగణుడ, మా కన్న తండ్రి, నీకు వందనములు, స్తోత్రం. ఇంతవరకు తండ్రి, భూమి మీద ఉన్న మనుషులందరూ నీకేమవుతారో, మరి భూమి మీద ఉన్న మనుషులందరికీ నీవేమవుతావో అన్న నిజాన్ని మేము నీ యొక్క మహాజ్ఞాన గ్రంథంలో నుంచి నేర్చుకున్నాము, చదువుకున్నాము, తెలుసుకున్నాము తండ్రి. అవునైనా అనేకులు నీ పిల్లలు రోజు క్రైస్తవ్యంలో గలిబిలి కలవరం రేపుతూ అనేకుల యొక్క విశ్వాసాన్ని, పిల్లల మరి వారి యొక్క విశ్వాస జీవితంలో నుంచి మరలా లోకంలోకి వచ్చేలాగా ఈరోజు బోధకులుగా పిలువబడుతున్న వారు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి తండ్రి, ఆయన నీ పిల్లల యొక్క మనోనేత్రాలు తెరవడానికి, వారి సత్యాన్ని రుజువు చేయడానికి, మరి నీ పిల్లలందరినీ మోదవలస 2026 జరగబోయే సెమినార్కి వచ్చులోగన వారి యొక్క మనసును మార్చండి. తగ్గింపు స్వభావం కలిగి తండ్రి, తండ్రికి లోబడే పిల్లలుగా నీ పిల్లల బ్రతుకులాగా సహాయం దయచండి. అవును తండ్రి, భూమి మీద ఉన్న మనుషులందరము పరలోకములో ఉన్న తండ్రికి కుటుంబం పిల్లలమని చదువుకున్నాం, నేర్చుకున్నాం. శరీర సంబంధమైన తండ్రులు ఈ లోకంలో ఉన్నారు, కానీ ఆత్మలకు తండ్రి అయిన మరి గొప్ప మహాకన్న తండ్రి మాకు పరలోకంలో ఉన్నాడని మేము చదువుకున్నాం. అది నిజాన్ని తెలుసుకొని స్వయాన మేమందరం పిల్లలమని గుర్తెరిగి లోకంలో పరిశుద్ధులుగా, పవిత్రులుగా బ్రతకడానికి నీ పిల్లలకు మంచి మనసు దయచేయమని, అవును తండ్రి, మరి నీ కుమారుణ్ణి, జ్యేష్ఠ కుమారుణ్ణి మా అందరి కోసం, మా రక్షణ కోసం తండ్రి, నీ కుమారుని ప్రాణాన్ని పణంగా పెట్టి, అవును